ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు విశాల్ లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుమల సుధీర్ రెడ్డి గారు. కిందటి వారం మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏంటో తెలుసుకున్నాము. కొంతమంది ప్రేక్షకులు కొన్ని క్వశ్చన్స్ అడిగారు లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి. దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం. పోయిన వారం లైఫ్ స్టైల్ డిసీజ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా సార్. దాని గురించి కొంతమంది ప్రేక్షకులు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. దాని గురించి మీరు కొంచెం వివరిస్తారా? సార్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చేయడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తుందా? దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి యువకులు 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు, కాలేజీ వెళ్ళే పిల్లలు ఎక్కువగా ఈ వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ డ్రగ్స్. మనకు తెలియదు కానీ వీటి ఎఫెక్టు స్టార్టింగ్లో మీకు పెద్దగా ఏం తెలియదు, కానీ క్రమేపీ మీకు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడానికి కానీ వచ్చాక కాంప్లికేట్ అవ్వడానికి కానీ ఈ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇట్లాంటివి అన్నీ కూడా మీకు ఎక్కువ అగ్రివేట్ చేస్తాయి, అంటే ఎక్కువ మీ జబ్బు పెంచడానికి ఉపయోగపడతాయి. సో మామూలుగానే మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం, అంటే మనం అసలు శారీరకంగా శ్రమ లేకుండా ఉండటము, ప్లస్ దానికి తోడు ఈ ఆహారపు అలవాట్లు, అందులో ముఖ్యంగా ఇట్లాంటి వ్యసనాలు. మీరు ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి మందు తాగితే అది వేరే విషయం, కానీ రోజు తాగటం, తాగిన అతిగా తాగటం, దాంతోపాటు స్మోకింగ్ లేదా పొగాకు నవ్వులుతుంటారు. ఏ రూపంలో అయినా పొగాకు చాలా ప్రమాదకరం. ఇవన్నిటి వల్ల మీ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇంకా స్పీడప్ అవుతాయి. మీకు 20 సంవత్సరాల తర్వాత రావాల్సిన జబ్బు ఇది కూడా ఉంటే మీకు త్వరగా వస్తుంది. అంటే ఒక ఆల్కహాల్ అలవాటు ఉండే ఒక వ్యక్తికి, ఆల్కహాల్ అలవాటు లేని ఒక వ్యక్తికి తక్కువ టైంలో, అంటే డబల్ ఫాస్ట్గా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తుంది. ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజెస్లో చాలా సాధారణంగా చూసేది, త్వరగా వచ్చేది డయాబెటీస్, కొలెస్ట్రాల్, బీపీ. దాని ద్వారా హార్ట్ అటాక్స్ రావటం కానీ, హార్ట్లో బ్లాక్స్ ఉండడం కానీ, బ్రెయిన్లో స్ట్రోక్స్ రావటం కానీ ఇవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో మనం వీటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, మోడరేట్ అంటే కొద్దిగా ఒకవేళ మీకు అలవాటు ఉన్నా కానీ మరీ రెగ్యులర్గా కాకుండా 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో ఎప్పుడో పండుగలకో పబ్బాలకో తీసుకుంటే వేరు, కానీ అలవాటుగా వ్యసనంగా తీసుకుని శృతి మించితే ఖచ్చితంగా మీకు చాలా ప్రమాదం. ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అనేది సర్టన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే వస్తుందా అండి? లైఫ్ స్టైల్ డిసీజ్ రావడానికి ఒక ఏజ్ గ్రూప్ అంటూ ఏమీ ఉండదు, ఎవరికైనా రావచ్చు. కాకపోతే ఒకప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ 35 ఇయర్స్ తర్వాత, 40 ఇయర్స్ తర్వాత మనం కామన్గా చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మోడర్నైజేషన్ అయింది, అర్బనైజేషన్ అయిపోయింది, చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు స్కూళ్ళలో ఒకప్పుడు గ్రౌండ్స్ ఉండేటి, ఆడుకునేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు స్కూళ్ళలో చూస్తే అసలు స్కూల్కే గ్రౌండ్ లేదు, వాడు ఆడుకునే అవకాశమే లేదు. అట్లాగే ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవుట్డోర్ గేమ్స్ ఆడకుండా మనం టీవీలు, మొబైల్ ఫోన్లు వీటి చుట్టే పిల్లలు ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అందువల్ల పిల్లల్లో శారీరక శ్రమ అనేది లేకుండా పోతుంది. ఒక స్టడీలో తేల్చింది ఏంటంటే, మీరు 20 సంవత్సరాల లోపు ఎంత ఎక్కువగా శారీరకంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే మీకు తర్వాత లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా ఉండే అవకాశం అంత బెటర్గా ఉంటుంది. అంటే మీరు సింపుల్గా స్కూల్ కాలేజ్ గ్రూప్లో ఆ ఏజ్లో మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉండి మంచి ఆహారం, మంచి నిద్ర ఉంటే మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా బాగుంటుంది. అందుకని పిల్లలు ఖచ్చితంగా మీరు ఆడుకోండి. పిల్లల తల్లిదండ్రులు కూడా మీరు ఆడించండి, పిల్లల్ని అవుట్డోర్ గేమ్స్ ఆడించండి. ఇంకా మనం చాలామంది చూస్తుందంటే చిన్న చిన్న పిల్లలు అప్పుడే 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు అన్నం తినకపోతే తల్లులు ఏం చేస్తారంటే మొబైల్ ఇచ్చేసి మొబైల్ చూస్తూ ఉంటే వీళ్ళు తిండి పెట్టేస్తూ ఉంటారు. అలా మనమే తెలియకుండా పిల్లలకి మొబైల్స్ అలవాటు చేయడం, స్క్రీన్ టైం ఎక్కువ అలవాటు చేయడం చేస్తూ ఉన్నాం. వీటి వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలు ప్రత్యేకించి లైఫ్ స్టైల్ డిసీజ్ రిస్క్ పెరగడమే కాకుండా మెంటల్ హెల్త్ కూడా పాడవుతుంది. అంటే ఎమోషనల్గా మనం అవుట్డోర్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక గేమ్స్ ఆడటమే కాదు, చాలా విషయాలు మనకి ఎక్స్పోజ్ అవుతాయి. మంచి ఎండ వస్తుంది, గాలి వస్తుంది, స్వచ్ఛమైన గాలి వస్తుంది. వీటి వల్ల మీకు తెలియకుండానే ఎంతో మేలు జరుగుతుంది. ఎప్పుడైతే చిన్నపిల్లలకి మనం మొబైల్ ఇవ్వటం, ఇవన్నీ చేయడం ద్వారా సాధారణంగా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, ఆటిజం అనే ఒక ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంది. మెంటల్ రిటార్డేషను, ADHD అంటారు, అంటే రెస్ట్లెస్గా ఉండడం, పిల్లలు ఒక దగ్గర ఉండకపోవడం, కుదురుగా కూర్చోరు వాళ్ళు. అట్లాంటి రెస్ట్లెస్ సిండ్రోమ్, ఇవన్నీ జబ్బులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అందువల్ల మనం పాత పద్ధతుల్లో మనం చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండేవాళ్ళు, న్యాచురల్గా హ్యాపీగా అవుట్డోర్ గేమ్స్ ఆడుకుంటూ అలా చేస్తే మీకు
లైఫ్ స్టైల్ డిసీజ్ రాకుండా ఉంటుంది. అందువల్ల దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది, కాలేజ్ పిల్లల్లో కూడా అసలు ఎక్సర్సైజే లేదు. దానికి తోడు వ్యసనాలు ఉన్నా లేకపోయినా కూడా అసలు ఫిజికల్గా ఎక్సర్సైజ్ లేకపోవడం, ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫుడ్ తినటం అండ్ ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్ తినటం. అంటే మనం పాలిష్ చేసిన బియ్యమే కావచ్చు, పాలిష్ చేసిన గోధుమ పిండే కావచ్చు. అదే కాకుండా మనం ఇప్పుడు బేకరీ ఫుడ్స్ అని, బ్రెడ్స్ అని, పిజ్జాలని, వాటిలో ఉండే ఫ్యాటు, చీజ్ ఇట్లాంటివన్నీ కూడా కొంతమేర పర్వాలేదు, కానీ ఎక్కువ అయినప్పుడు మీకు మిగతా ఫ్యాక్టర్స్ అంటే మనకి లైఫ్ ఎక్సర్సైజ్ లేకపోవడం, స్ట్రెస్ ఉండటం, ఇవన్నీ ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో లావ్ అవ్వటం బాగా సాధారణంగా చూస్తూ ఉన్నాం. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు, కానీ నేటి లావుగా ఉండే పిల్లలు రేపటి భావి భారత డయాబెటీస్ పేషెంట్లు అవుతారు. ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం ఊబకాయం, లావు ఉండటం ఎక్కువ చూస్తున్నాం. వీళ్ళందరికీ అర్లీ డయాబెటీస్ రావటం లేదా అర్లీ హార్ట్ డిసీజెస్ రావటం సాధారణంగా చూస్తూ ఉన్నాం. అదొక దురదృష్టం మన దేశానికి. చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఇంతకుముందు డయాబెటీస్ అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత వచ్చేది షుగర్ వ్యాధి. ఇప్పుడు 26-27 సంవత్సరాలకే వస్తూ ఉంది. సో వీటన్నిటికీ మనం తెలిసో తెలియకో మన జీవన విధానంలో మార్పులు రావటము, సుఖానికి శారీరకంగా మనం ఎక్కువ అలవాటు పడి శరీరాన్ని కష్టపెట్టకుండా ఎక్కువ తినడం ద్వారా మనమే స్వయంగా మన పిల్లలకు కానీ మనం కానీ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్కి గురవుతూ ఉన్నాం తెలియకుండానే. లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది తెలుసుకోవడానికి టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలా, బ్లడ్ షుగర్ టెస్ట్ లాంటివి? మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ రాబోతుందని తెలుసుకోవడానికి మనం పోయిన వారం చెప్పుకున్నట్టు మీకు కొన్ని సిమ్టమ్స్ చెప్పాను. మీ హైట్లో సగం కంటే ఎక్కువ పొట్ట చుట్టుకొలుతుంటే ఇవన్నీ మీకు తెలుస్తూనే ఉంటాయి. అది కాకుండా సింపుల్ చిన్న రక్త పరీక్షలు మీరు 6 నెలలకు ఒక్కసారి ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగరు, HbA1c అంటారంటే 3 నెలల షుగర్ యావరేజ్ ఇస్తుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న బ్లడ్ శాంపుల్ ఇస్తే పొద్దునిస్తే మధ్యాహ్నం కల్లా రిపోర్ట్ వస్తుంది. మీకు అప్పుడప్పుడు బీపీ చెక్ చేసుకోండి. ఎవరైనా డాక్టర్ కానీ లేకపోతే నర్సులు కానీ ఎవరైనా ఉంటే సింపుల్గా బీపీ చెక్ చేయించుకోండి. ఆ తర్వాత మనం అప్పుడప్పుడు మీకు అవకాశం ఉంటే చిన్న బ్లడ్ టెస్ట్ కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోండి. థైరాయిడ్ సమస్య చెక్ చేసుకోండి. అల్ట్రాసౌండ్ చెక్ చేసుకుంటే మీకు ఫ్యాటీ లివర్ ఉందా తెలుసు. ఇట్లాంటి కొన్ని బేసిక్ టెస్టులు చేయించుకుంటే మీకు ఒకవేళ పొరపాటున సైలెంట్గా లోపల ఏమైనా డిసీజెస్ ఉన్నా మీకు తెలుస్తుంది. ఇంకా చాలా చిన్న బ్లడ్ టెస్ట్ ఏంటంటే CBP అంటారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. అప్పుడప్పుడు మనం 6 నెలలకు ఒకసారి 5-6 టెస్టులు చేయించుకుంటే మీకు ముందే తెలుసుకోవచ్చు అసలు ఏమైనా జబ్బులు వస్తే ఏముందని. నాకేం జబ్బులు వస్తాయిలే, నాకు అంతా బాగానే ఉంది కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కొద్దిమంది అయితే ఇంకా దారుణంగా ఏం చేస్తారంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు, ఏ ఇన్సూరెన్స్ కోసమో దేనికోసమో అనుకోకుండా బీపీఓ షుగరో బయటపడ్డా ఇది ఏం కాదులే అని మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఏమంటే బేసిక్గా మీ అంతటా మీరే సూసైడ్ చేసుకున్నట్టు, క్రానిక్ లాంగ్ రన్లో సూసైడ్ చేసుకున్నట్టు. ఎప్పుడు కూడా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే కొంచెంగా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ ఇస్తే మీకు పెద్ద మందులు వాడే అవసరం లేకుండానే మనం తగ్గించుకోవచ్చు. మీరందరూ అనుకుంటారు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఒకసారి వస్తే జీవితకాలం మందులు వాడితేనే తక్కువ అవుతుందని. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ మీరు మొదట్లోనే గుర్తిస్తే, అర్లీ స్టేజెస్లో గుర్తిస్తే అసలు ఏ ట్యాబ్లెట్ వాడకుండానే రివర్స్ చేయొచ్చు. అంత న్యాచురల్ పద్ధతులునే. దానికి ఏదో పెద్ద టెక్నిక్స్ వాడాల్సిన అవసరం లేదు. చిన్న మార్పులు మళ్ళా డాక్టర్లను కన్సల్ట్ చేస్తే మీకు మీ ఇంట్లో ఉండే వస్తువులతోటే, మీ ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతోటే ఏమేమి చేయొచ్చు, ఎలా చేయొచ్చు, చేస్తే స్కేల్ ఎలా తెలుసుకోవాలంటే మీరు ఇంప్రూవ్ అవుతున్నారో లేదా ఎలా తెలుసుకోవాలి, మీ బాడీలో ఇంప్రూవ్ అవుతే ఎట్లాంటి సైన్స్ ఉంటాయి, ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి మనం మీకు నేర్పిస్తాం మేము. దాన్ని బట్టి మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యారు, లేకపోతే ఎంత ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకా అవకాశం ఉంది, ఎంత ఎక్కువ ప్రాబ్లం ఉందనేది మీ అంతటా మీరే తెలుసుకోవచ్చు. ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరమే లేదు. సో లైఫ్ స్టైల్ డిసీజ్ అర్లీ స్టేజ్లో గుర్తు చేస్తే ట్రీట్ చేయడం అంత సింపుల్. కానీ కాంప్లికేట్ అయ్యి లేట్ అయితే మాత్రం చాలా కాంప్లికేట్ అవుతాయి. లెవెల్ 1లో మీకు ప్రైమరీ డిసీజెస్ వస్తే లెవెల్ 2లో వాటికి మళ్ళీ సెకండరీ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. కాంప్లికేషన్ స్టేజ్లోనే చాలామందికి మీరు జీవితకాలం ఉండే సమస్యలు వస్తూ ఉంటాయి. అందువల్ల మనం ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆరోగ్యరేఖ కార్యక్రమంలో చిన్న విరామం. ఆరోగ్యరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
సార్ లైఫ్ స్టైల్ డిసీజెస్లో కూడా డయాబెటీస్ ఉంటుందా, ఎలా గుర్తుపట్టాలి? లైఫ్ స్టైల్ డిసీజులకెల్లా అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత సాధారణంగా మనం చూసేది డయాబెటీస్. డయాబెటీస్ అంటే ఒకప్పుడు మనకి సైన్స్ అంతగా డెవలప్ కానప్పుడు యూరిన్లో షుగర్ వెళ్ళటము దాన్ని బట్టి కనుక్కునేవాళ్ళు. కానీ సైన్స్ డెవలప్ అయిన తర్వాత దాన్ని రాకంటే ముందే తెలుసుకోవచ్చు, వచ్చాక కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. డయాబెటీస్లో ముఖ్యంగా ఇది కూడా లైఫ్ స్టైల్ డిసీజెసే. డయాబెటీస్ వచ్చే కంటే ముందు వేరే రకరకాల డిసీజెస్ వస్తాయి. మనం ఇంతకుముందు అయితే ఎట్లా చెప్పుకున్నామో మన బాడీ ఎన్నో రకాల సైన్స్ మనకి లక్షణాల ద్వారా మనకు తెలియజేస్తుంది. డయాబెటీస్ అనేది చివరికి వస్తుంది, దానికంటే ముందు ఫస్ట్ మీరు లావు అవుతారు, మీరు మీ ఏజ్ కంటే ఎక్కువ బరువు ఉంటారు, మీ పొట్ట చుట్టుకొలత పెరుగుతుంది, మీకు మెడ చుట్టూ నల్లగా అవుతుంది, చంకల్లో నల్లగా అవుతుంది, పులిపిర్లు వస్తూ ఉంటాయి, గురక వస్తూ ఉంటుంది, ఒట్టిగానే అలసిపోతూ ఉంటారు. ఇవన్నీ లక్షణాలు మీకు యాక్చువల్ డయాబెటీస్ బయటపడే కంటే 5 నుంచి 10 సంవత్సరాల ముందే మీకు వస్తూ ఉంటాయి. దీనికి తోడు మీకు అలవాట్లు ఉండి స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ ఉండి ఏ శారీరక వ్యాయామం లేకపోతే ఖచ్చితంగా మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఇంకా ముందే అవుతుంది. డయాబెటీస్ వచ్చాక మనకు చాలామందికి నొప్పి ఉండదు, అసలు ఏం తెలీదు. ఎంతోమంది అసలు ఏదో బ్లడ్ టెస్ట్లో ఇన్సూరెన్స్ కోసం చేస్తేనో అనుకోకుండా జ్వరం వచ్చిందని హాస్పిటల్ అడ్మిట్ అయితే అప్పుడు షుగర్ ఉందని బయటపడుతుంది. సో మనం అప్పుడప్పుడు సింపుల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది షుగర్ ఉందా లేదా అని. లేదు మనకు అతిగా నీరసం వచ్చిన, అతిగా ఆకలి అంటే మీరు మామూలుగా భోజనం చేసినా కూడా మిగతా వాళ్ళకంటే ఎక్కువ సార్లు ఆకలి అవ్వటం, ఎక్కువ దాహం వేయటం, ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్కి వెళ్ళాల్సి రావటం, ఇది కామన్గా చలికాలం కదా మనకి ఎక్కువ చలికాలం ఏమో అనుకోవడం కాదు, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ యూరినేషన్ వెళ్ళాల్సి రావటం ఉంటే మీరు ఖచ్చితంగా డయాబెటీస్ ఉండే అవకాశం ఉంది. ఒక చిన్న టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుంది. సో డయాబెటీస్ని మనం ఇది ఒక్కటే కాదు, ఇంకా వేరే రకరకాల సమస్యలు, కొద్దిమంది ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఒట్టొట్టుగానే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. మగవాళ్ళలో వాళ్ళ అంగం పైన ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, కొద్దిమందిలో వాళ్ళకు అరికాళ్ళలో మంటలు వస్తూ ఉంటాయి, చీమగడ్డలు అంటారు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఒట్టిగానే చీమ్తో ఊసిన రికరెంట్గా బాయిల్స్ వస్తూ ఉంటాయి. చీమగడ్డ లాంటివి వస్తూ ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ షుగర్ ఉందేమో అని డౌట్. చాలామంది ఏమనుకుంటారంటే బాయిల్స్ వస్తున్నాయి ఏదో మెడికల్ షాప్కి వెళ్తారు, మెడిసిన్ తీసుకుంటారు, కాళ్ళ మంటలు వస్తూ ఉంటే తెలియదు ఏదో నేను ఏదో వేడి ఎక్కువైంది అనుకుంటారు తప్ప ఇది వేడి వలన దేని వలన షుగర్ రాదు. మీ నరాలు బలహీన పడిపోతాయి షుగర్ రావటం వల్ల. అందువల్ల మీ కాళ్ళ మంటలు రావటము, సెక్సువల్గా వీక్ అవ్వటము, ఒట్టిగానే అలసిపోవటం, ఎంతో పని చేయకపోయినా కూడా ఎంతో పని చేసినట్టు అలసిపోవటం, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం డయాబెటీస్ ఉందేమో అని టెస్ట్ చేసుకోవాలి. ఎట్లాంటి టెస్ట్ చేసుకోవాలి అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగరు, HbA1c అంటారు, అంటే 3 నెలల యావరేజ్ ఇస్తుందన్నమాట. అంటే ఈరోజు టెస్ట్ చేస్తే మీరు 3 నెలల్లో మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో ఒక యావరేజ్ వస్తుంది. ఈ 3 టెస్టులు చేయడం ద్వారా మీకు షుగర్ ఖచ్చితంగా ఉందో లేదో మనం గమనించవచ్చు. HbA1c 6 పైన ఉంటే ప్రీ డయాబెటిక్ అంటారు, 6.5 పైన ఉంటే 100% మీకు పూర్తి డయాబెటీస్ ఉన్నట్టే. మీరు డయాబెటీస్ సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. సార్ కొలెస్ట్రాల్ కూడా లైఫ్ స్టైల్ డిసీజ్లో భాగమేనా? కొలెస్ట్రాల్ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్లో ఒక భాగమే. ఈ డయాబెటీస్ వచ్చే ప్రాసెస్లో ముందుగా కొలెస్ట్రాల్ బయటపడుతుంది, అంతకంటే ముందు లివర్ ఫ్యాటీ లివర్ అవుతుంది. మనం తీసుకునే ప్రతి ఆహారం మనం తీసుకున్న తర్వాత షుగర్ లాగా మారి మన శరీర అవసరానికి లివర్ ద్వారా ఉపయోగించబడుతుంది. ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారానికి మనం చేసే శారీరక శ్రమకు ఆహారం షుగర్ మిగిలిపోతుందో, మిగిలిపోయిన షుగర్ని రక్తంలోంచి తీసి ఫ్యాట్ రూపంలో మార్చి శరీరంలో వేరే భాగాల్లో దాచిపెట్టుకుంటుంది. ఎందుకంటే రేపటి రోజున మీరు తినకపోతే ఉపయోగించుకోవడం కోసం. ఈ శరీర భాగాల్లో దాచిపెట్టుకునే ఫ్యాటే మనం కొలెస్ట్రాల్గా పిలుచుకుంటాం. దాంట్లో రకరకాలుగా ఉన్నాయి, మంచి కొలెస్ట్రాల్ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ లివర్ ద్వారా మన అధిక శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న ఎక్కువ షుగర్ని తీసి ఫ్యాట్ కింద మార్చి దాచిపెట్టుకుంటుంది, అప్పుడు కూడా మీకు కొలెస్ట్రాల్ అనే జబ్బు బయటపడదు. ఆ దాచిపెట్టుకునేది కూడా ఇంకా ఎక్కువైపోయినప్పుడు రక్తంలో కూడా కొలెస్ట్రాల్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, అప్పుడే దీన్ని కొలెస్ట్రాల్ కింద మనం డిటెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ
కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము, డయాబెటీస్ ఎక్కువ ఉండటం వల్ల మీకు షార్ట్ టర్మ్లో అంటే మీకు డిటెక్ట్ అయిన కొత్తలో మీకు ఏం లక్షణాలు తెలియవు. అసలు కొలెస్ట్రాల్ ఉన్నట్టు చాలామందికి అసలు ఏదో టెస్ట్ చేస్తే తప్ప తెలియదు. కొలెస్ట్రాల్ వల్ల అత్యంత ప్రమాదకరమైన సమస్య ఏంటంటే అథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, తద్వారా ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ అవ్వడం, ఆ తర్వాత గడ్డగట్టుకోవడం. ఇది అతి ముఖ్యమైన కాంప్లికేషన్. దీని ద్వారా మీరు అందరికీ తెలుసు హార్ట్ అటాక్ వస్తుందని. హార్ట్ అటాక్ ఒక్కటే కాదు, దాని ద్వారా అసలు రక్తనాళాల వ్యవస్థని అంటే మనం గుండె నుంచి శరీరానికి పైపుల ద్వారా రక్తం వెళ్తుంది, పైపుల ద్వారా రిటర్న్ వస్తుంది. ఈ పైపులలో మీకు బ్లాక్స్ అవ్వచ్చు కొలెస్ట్రాల్ ఉండటం వల్ల. అట్లాగే అథెరోస్క్లెరోసిస్ అన్నాం కదా, అంటే పగులు రావటం, పగులను పూడ్చడానికి వైట్ బ్లడ్ సెల్స్ ఇలా రకరకాల ప్లేట్లెట్స్ వెళ్ళి రిపేర్ చేస్తూ ఉంటాయి. ఈ రిపేర్ చేసే ప్రాసెస్లో ఈ కొలెస్ట్రాల్ కూడా వెళ్ళి అడ్డుపడిందంటే అది మనకి బ్లాక్స్ అవుతుంది. గుండెలో మనకు రక్తం నాళాలు మూసుకుపోయినాయి అంటుంటారు కదా, అలాగే బ్రెయిన్లో కూడా అవ్వచ్చు. ఎప్పుడైతే బ్రెయిన్లో అవుతుందో బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం అంటారు. హార్ట్లో వస్తే హార్ట్ స్ట్రోక్ అంటారు. కాళ్ళల్లో కూడా వస్తూ ఉంటాయి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి, కానీ ప్రతి దాంట్లో కూడా ఈ కొలెస్ట్రాల్ అనే సమస్య మీకు దాన్ని కాంప్లికేట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైపర్ టెన్షను, సెంట్రల్ ఒబేసిటీ, ఫ్యాటీ లివర్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెసే. వీటన్నిటికీ మూల కారణం ఒకటే, అతిగా తినటం, ఏ పని చేయలేకపోవటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల మీకు ఈ డయాబెటీస్ కానీ తగ్గదు. మీరు ట్యాబ్లెట్లు వాడినా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోకపోతే మీకు షుగర్ ఎప్పటికీ కంట్రోల్ కాదు. అందుకే జీవితకాలం మెడిసిన్ వాడుతూనే ఉంటారు. ఒకసారి కొలెస్ట్రాల్ వచ్చింది, షుగర్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సి వస్తుంది. అదే మన ట్రీట్మెంట్ విధానంలో ఏంటంటే జీవితకాలం మందులు వాడే అవసరం లేకుండానే మనం షుగర్ని నార్మల్ చేయొచ్చు, రివర్స్ కూడా చేయొచ్చు. ఈ రివర్స్ చేసే ప్రాసెస్లో మీకు కొలెస్ట్రాల్ కూడా నార్మల్ అవుతుంది, ఫ్యాటీ లివర్ కూడా నార్మల్ అవుతుంది, షుగర్ ఎట్లాగో నార్మల్ అవుతూ ఉంటుంది. మీరు మనిషి కూడా లావు ఉండేవాళ్ళు సన్నగా అయిపోతారు. ఇవన్నీ ఏంటంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా క్రమమైన పద్ధతిలో చాలా శాస్త్రీయంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇవన్నీ మనం రివర్స్ చేయొచ్చు. పీసీఓడి కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ అయినా సార్, లేకపోతే మరొక వేరే సమస్యనా? పీసీఓడి లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజే, కాంప్లికేటెడ్ విత్ హార్మోన్స్. అంటే హార్మోన్ సమస్య వల్ల కూడా పీసీఓడి రావచ్చు, లైఫ్ స్టైల్ డిసీజెస్లో కూడా పీసీఓడి రావచ్చు. సో ఈ పీసీఓడి రావడానికి రకరకాల కారణాలు, స్ట్రెస్ ఉండటం వల్ల రావచ్చు, లైఫ్ స్టైల్ డిసీజెస్లో మీరు ఎక్కువ తినడం వల్ల కూడా రావచ్చు. ఏదేమైనప్పటికీ ఓవరీలో హార్మోన్స్ ఉత్పత్తి, వాటి యూటిలైజేషన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అందువల్ల మీకు ఓవరీ అంటే అండాశయం పైన మీకు తిత్తులు ఏర్పడతాయి అన్నమాట, గాలిబుడగలు లాంటివి ఏర్పడతాయి. ఆ గాలిబుడగలు ఏర్పడడం ద్వారా ఈ అమ్మాయిలో ఈ ఓవరీ చేయాల్సిన ఫంక్షన్, అంటే ఓవరీ ఫంక్షన్ ఏంటంటే అండాశయం ఫంక్షన్ ప్రతి నెల ఎగ్ రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే ఈ ఎగ్ రిలీజ్ అవ్వకపోతే వాళ్ళకి పీరియడ్స్లో డిలే అవ్వటం కానీ, ఎక్కువ బ్లీడ్ అవ్వటం కానీ, వీటన్ని ఇలాంటి మార్పులన్నీ జరిగిపోతాయి. ఈ పీసీఓడి వల్ల కూడా అమ్మాయిల్లో లావ్ అయిపోతారు. ఈ డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల లావ్ అవడంతో పాటు పీసీఓడి కూడా వస్తే డబుల్ ఎడ్జెడ్ వెపన్ అనమాట, కాంప్లికేట్ అయిపోతుంది, ఫాస్ట్గా లావ్ అయిపోతారు. ఎప్పుడైతే ఈ ఫాస్ట్గా లావ్ అయిపోయి పీసీఓడి వస్తుందో వాళ్ళకు ఇక్కడ మగవాళ్ళలాగా ఎంట్రుకలు రావటం, గడ్డం రావటం, ఇక్కడ ఎంట్రుకలు ఊడిపోవటము, ఛాతీ పైన కానీ వీపులో కానీ అక్కడ కూడా మగవాళ్ళకు వచ్చినట్టు వెంట్రుకలు రావటం, బాగా మొటిమలు రావటం, ఇవన్నీ కూడా పీసీఓడి ద్వారా జరుగుతూ ఉంటాయి. మనం సాధారణంగా చూసేది ఏంటంటే పీసీఓడి వచ్చిన యుక్త వయసులో కానీ పీసీఓడి వస్తే వాళ్ళకు ఒక 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత లేదా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకు షుగర్ కూడా డిటెక్ట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్, హార్మోన్ సమస్య ప్లస్ లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నమాట ఇది. దాన్ని కూడా మనం హోమియోపతి వైద్య విధానంలో చాలా కొంచెం సిస్టమేటిక్గా మనం డైట్, ఎక్సర్సైజు ప్లస్ మెడిసిన్ ఇవన్నీ చేసుకోవడం ద్వారా పూర్తి నార్మలైజ్ చేయొచ్చు దాన్ని కూడా. సార్ డైట్ అనేది డయాబెటీస్కి అండ్ కొలెస్ట్రాల్కి, పీసీఓడి వీళ్ళందరికీ ఉంటుందా సార్? ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? ఈ డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, పీసీఓడి కానీ, ఒబేసిటీ కానీ అన్నిటికీ మూల కారణం ఒకటే. ఈ మూల కారణం ఏంటి? మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్కి 2 మూల కారణాలు. ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్, 2 గ్లూకోజ్ ఎక్సెస్. గ్లూకోజ్ ఎక్సెస్ అంటే మనం తీసుకునే ఆహారం అవసరం మించి మనం తీసుకోవడం, అంటే మనం అవసరం ఉన్న దానికంటే ఎక్కువ తినడం,
తిన్నంత ఖర్చు చేయకపోవటం, అంటే ఎక్సర్సైజ్ రూపంలో. ఈ 2 కారణాల చేత ఈ సిరీస్ ఆఫ్ ఒక 8 నుంచి 10 రకాల జబ్బులు వచ్చేసి దాంట్లో డయాబెటీసు, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివరు, ఒబేసిటీ, పీసీఓడి ఇవన్నీ ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ కిందకే వస్తాయి. వీటన్నిటికి కూడా కామన్గా ఒకటే డైట్ చేసినా మీకు సింపుల్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు మీ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు స్పెసిఫిక్ డైట్ ఇస్తారు, అది వేరే విషయం. బట్ సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ బరువును అదుపులో ఉంచుకోవాలి. మీ ఏజ్కి మీ హైట్కి ఎంత బరువు ఉండాలో అంత బరువు ఉండేలాగా మీరు డైట్ తీసుకోవాలి. ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సిన రిఫైన్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అంటే మైదా కానీ, బ్రెడ్ కానీ, నూడిల్స్ కానీ ఇవి మనం ఈ డయాబెటీస్ కానీ, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ తినకుండా ఉంటే మంచిది. మీరు ఎక్కువ తీసుకుంటే హోల్ గ్రెయిన్ ఫుడ్ అంటే దంపుడు బియ్యం తీసుకోవచ్చు, లేదా బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, జొన్నలు తీసుకోవచ్చు, మిల్లెట్స్ అంటారు ఇప్పుడు, కొర్రలు, అండు కొర్రలు, రాగులు, సజ్జలు, ఊదలు ఇట్లాంటివి ఏది తీసుకున్నా కూడా మీకు మంచిదే. సో వీటిని మనం రుచికరంగా చేసుకొని తినాలి. చాలామంది ఏంటంటే సార్ వీటి తినే బదులు ఈ జబ్బు ఉండడమే బెటర్ కదా అనుకుంటారు. ఎందుకు అలా అనుకుంటారంటే మీకు అది సరిగ్గా ఉపయోగించుకోవడం మీకు తెలియక అట్లా అనుకుంటారు. యాక్చువల్గా మీరు బియ్యంతో చేసే ప్రతి వంటకాన్ని మీరు మిల్లెట్స్తో చేసుకోవచ్చు. కొంచెం టెక్నిక్ చేంజ్ చేసుకోవాలి, చేసే విధానం మార్చుకోవాలి. అవి ఎంత రుచిగా ఉన్నాయో ఇవి కూడా అంతే రుచిగా ఉంటాయి. మా క్లినిక్లో డైటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు మీకు ఎట్లా రుచిగా చేసుకోవాలి ఇట్లాంటి ఫుడ్స్తో మీరు బోర్ కొట్టకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తారు. అలా మీరు లేదంటే మీరు ఎక్కడైనా యూట్యూబ్లో కానీ అక్కడిక్కడ మీరు చూస్తే కూడా వాటితో చేసుకునే రెసిపీస్ చాలా ఉంటాయి. ఓన్లీ థింగ్ మనం మైండ్ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే మీకు రుచిలో ఎటువంటి తేడా లేకుండా మీరు ఫుడ్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. అంటే మెయిన్ హోల్ గ్రెయిన్ ఫుడ్ తీసుకోవాలి, రిఫైన్డ్ ఫుడ్ ఆపేయాలి. శరీరానికి రోజుకి గంట నుంచి గంటన్నర సేపు ఎక్సర్సైజ్ కానీ, రన్నింగ్ కానీ, ఏదైనా ఆట ఆడటం కానీ ఏదైనా మనం శరీరానికి శ్రమ కల్పించాలి. ఏది లేదు నాకు నిజంగా చాలామంది నాకు టైం లేదండి, నేను చాలా బిజీ ఉంటాను, అందువల్ల నాకు ఎక్సర్సైజ్ చేయడం కుదరదు అంటారు. అప్పుడు మీకు మీరే నష్టం చేసుకుంటున్నట్టు. దాన్ని సింపుల్గా ఏం చేయొచ్చు, మీరు ఆఫీస్లో లిఫ్ట్ ఎక్కి వెళ్తున్నారు, 4 ఫ్లోర్లు లిఫ్ట్ ఎక్కే బదులు 2 ఫ్లోర్లు మెట్లు ఎక్కండి, 2 ఫ్లోర్లు మెట్లు దిగండి. తెలియకుండానే ఎక్సర్సైజ్ అయిపోతుంది. దానికోసం మీరు ప్రత్యేకంగా టైం కేటాయించే పని లేదు. మీరు ఒక 10 నిమిషాలు మీరు డ్రెస్ వేసుకునేటప్పుడు లేకపోతే మీరు టీవీ చూస్తున్నప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయొచ్చు. కూర్చొని లేవడం లాంటివి కూడా చిన్న ఎక్సర్సైజ్. సింపుల్గా మనం భోజనం చేసిన తర్వాత ఒక 1.5 to 2 hours మనం భోజనం చేసిన తర్వాత ఎగ్జాక్ట్ టైం చూసుకొని 1.5 hour తర్వాత ఒక పావు గంట సేపు నడిచినా మీకు ఎంతో ఉపయోగం జరుగుతుంది. ఆ టైంలో మీకు మజిల్స్ యాక్టివేట్ అవుతాయి, గ్లూకోజ్ రిలీజ్ అయ్యేది రక్తంలో నుంచి శరీర భాగాలకు వెంటనే వెళ్ళిపోతుంది. ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ మనం రోజు చేసే పనిలో ఎన్నో చేసుకోవడం ద్వారా మనం వెయిట్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఈ ఎక్సెస్ గ్లూకోజ్ వీటన్నింటినీ అవాయిడ్ చేసుకోవచ్చు. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ మీ ఆల్కహాల్కి దూరంగా ఉండటం, స్మోకింగ్ కానీ, టొబాకో నమలటం కానీ ఇవన్నీ కంప్లీట్ చేయటం. ఇంకా ముఖ్యమైనది ప్రశాంతమైన నిద్ర లేకుండా ఎక్సర్సైజ్ చేయడం కూడా మీకు మంచిది కాదు. ఇవన్నీ చేస్తూ సరైన నిద్ర ఉంటే మీ శరీరం కూడా బాగా యాక్టివేట్ అయిపోతుంది, మీకు అన్ని వాల్యూస్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. డయాబెటీస్ గురించి, డైట్ గురించి, పీసీఓడి గురించి ఎన్నో వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. చూశారు కదండి ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ గారు మీకు డయాబెటీస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా ప్రివెంట్ చేయాలి, పీసీఓడి అండ్ డైట్ ఎలా మెయింటైన్ చేయాలనేది ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తున్నాము. కొలెస్ట్రాల్, డయాబెటీస్, పీసీఓడి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. డాక్టర్ గారు మీకు ఎన్నో సలహాలు ఇస్తారు.